నీకోసమే వచ్చాను. చాలా ఆలస్యంగా వచ్చారు. వచ్చాక సంగతి తెలుసుకున్నాను. తెలుసుకున్నాక వెళ్ళిపోతారనుకున్నాను. ఎలా వెళ్ళగలను? నిన్ను విడిచిపెట్టి వెళ్ళారు, కానీ విడాకులు ఇచ్చి విడిచిపెట్టగలరు. విడాకులు ఇచ్చాను కాబట్టి గోడ దూకి రావాల్సి వచ్చింది. ఆ స్థితి నాకు తీసుకురావద్దు. సరళా. అవును, గాలిపటం ఎంతో ఎత్తుకు ఆకాశంలో ఎగురుతుంది. ఎంత దూరమైనా సంతోషంగా రెపరెపలాడుతూ వెళ్తుంది. కారణం, తను నమ్ముకున్న దైవం చేతిలో తాను సుఖంగా ఉన్నానని. చెట్టు కొట్టుకున్నా కొమ్మల్లో ఇరుక్కున్నా బాధపడదు. కారణం, తాను నమ్ముకున్న దైవం ఆ చిక్కుల్లోంచి బయటపడేస్తాడని. కాని ఆ దైవమే ఎగురుతున్న గాలిపటాన్ని నిర్దాక్షిణ్యంగా దారం తెంచేస్తే తెగిపోయిన ఆ గాలిబాటు తట్టుకోలేక ఏ సముద్రంలోనూ పడబోతుంటే ఎక్కడి నుంచో ఒక అమృతాస్తో వచ్చి ఆ దారాన్ని పట్టుకుని పడబోయే ఆ గాలిపటాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే ఆ గాలిపటం ఎవరికి సొంతం అవుతుంది? నిజమే. అయినా ఆ గాలిపటానికి దారం కట్టింది, ఎగిరే శక్తినిచ్చింది మొదటి దైవమే కదా. కావచ్చు, కానీ ఆ దారాన్ని తెంచేసి నిరాధారం చేసింది కూడా ఆ దైవమే. దైవం తప్పు చేయడా? దైవం ఉన్నది తప్పు చేయడానికి కాదు, తప్పులు చేసిన భక్తుల్ని క్షమించడానికి. తప్పు తాను చేసి భక్తుల్ని దండించేవాడు దైవం కాదు. ఈ రోజు నేను ఏ తప్పు చేయలేదని రుజువైంది కనుక నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. అదే రుజువై ఉండకపోతే నేనెప్పటికీ మీ దృష్టిలో కొలటనే. కానీ రుజువులు ఆధారాల వల్ల మారే మనిషి ఒక మనిష. మనసు ఎటు తిరిగితే అటు తిరిగే మనిషి ఒక మనిష. అసలు తప్పు మీది కాదు, మీ వ్యవస్థది, మీ సాంప్రదాయాలది, మీ సిద్ధాంతాలది. సృష్టి పుట్టినప్పటి నుంచి ఆడదాన్ని తొక్కి నొక్కి పారేయాలన్నదే మీ మగవాళ్ళ ఉద్దేశం. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఆడది హీనం. పెళ్లి చూపులు పేరు చెప్పి ఆడపిల్లని చూడ్డానికి వస్తారు. సంతలో పసుపు, పెళ్లి పేట్ల మీద మెడలు ఉంచి 3 ముళ్ళు వేసి కట్టి పడేస్తారు. బానిస, కొంగు ముడేసి కూడా నడవమంటారు. పలి పశువు. ఆ రోజు సీతని అన్యాయంగా అనుమానించి అడవికి పంపినప్పుడు ఆ సంగతి తెలుసుకున్న సీత తిరిగొచ్చి నాకు ఎవరితో సంబంధం ఉంది, నేను ఎవరితో తిరిగాను, నువ్వు కళ్ళారా చూసావా అని నిలదీసి అడిగుంటే ఈ రోజు మా ఆడవాళ్ళకి కర్మ వచ్చుండేది కాదు. నలుడు దమయంతిని అర్ధరాత్రి నట్టడివిలో విడిచిపెట్టి ఏ చీర చింపుకుని పారిపోయాడో ఆ చీరతోనే వాడు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడికి పారిపోతారా అని ఆ రోజు అడిగుంటే మా ఆడవాళ్ళ బ్రతుకులు ఇలా తగిలడవి కాదు. హరిశ్చంద్రుడు కట్టుకున్న పెళ్ళాన్ని నడిబజార్లో అమ్మినప్పుడు నన్ను అమ్మే హక్కు నీకెవడిచ్చాడ్రా అని ఆ రోజే అడుగున్నా, ద్రౌపదిని జూదంలో తాకట్టు పెట్టినప్పుడు నేను ఈ బానిసనా అని ఆ రోజే ఆడది తిరగబడి ఉంటే ఈ రోజు మా ఆడవాళ్ళ బతుకులు మీ మగవాళ్ళ చేతి కింద చెప్పు కింద పడుండేవి కావు. ఆ రోజు వాళ్ళు నోరెత్తలేదు కాబట్టి పతివ్రతలు, ఈ రోజు మేము నోరెత్తాం కాబట్టి పతితులు. సప్తపది పేరుతో 7 అడుగులు నడిపిస్తారు. నీ అడుగులో నా అడుగు వేసి నువ్వు తప్పుదారిని నడిచినా అదే దారిలో నడుస్తానని చెప్పడానికి. కానీ ఆ 7 అడుగుల్లో ఏ ఒక అడుగు గోతులో పడినా ఆడది కూడా అదే గోతులో పడాలి, చావాలి. అదే పవిత్ర బంధం, 7 అడుగుల బంధం. ఇంత కట్టుదిట్టంగా వేసుకున్న బంధాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు పరాయి మగాడితో ఒక క్షణం కూర్చున్నా, మాట్లాడినా, నవ్వినా వెంటనే విడిపోతాయి. తెల్ల కాగితం మీద నల్ల గీతతో తెగిపోతాయి. చాలు, ఆడటానికి ఈ చరిత్ర చాలు. ఇంతకంటే గొప్ప చరిత్ర వద్దు. వెళ్ళిపోండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆగిపోయారే, నవ్వండి, ఇంకా నవ్వండి. ఈ క్షణం నుంచి మీకు మిగిలేది ఏడుపే గనక ఇప్పుడే మనసారా నవ్వుకోండి. చెప్పిస్తున్నావా? కాదు, శపథం చేస్తున్నాను. మీ పాపాల్ని కోర్టుకెక్కిస్తాను, మీ బ్రతుకుల్ని బజారుకేడుస్తాను, మిమ్మల్ని మానసికంగా, నైతికంగా, సాంఘికంగా కృంగిపోయేలా కుళ్ళి చచ్చేలా చేస్తాను. తాడు తెంచినా, బొట్టు చెరిపినా నీ పొగరు చెదరలేదా దూబే? నువ్వు తెంచిన నా పసుపు తాడే నీ మెడకు పలుపు తాడవుతుందిరా. నేల రాలిన నా నుదుటి కుంకుమే మీకు భూమి మీద నోకలు లేకుండా చేస్తుంది.
నువ్వు మిగిలితే కదే మాకు లేకుండా చేయడానికి. నా భర్తని అశక్తుణ్ణి చేసి లోకం తెలియని పసిపిల్లల ముందు నిస్సహాయరాలైన నా మీద అఘాయిత్యం చేశావు. కానీ ఈరోజు మంచితనానికి మానవత్వానికి గుర్తులు చూశారుగా, నీడలా నన్నెలా కాపాడుతున్నాయో. భారతి కన్నీటి చుక్కల నుంచి పుట్టిన వీరభద్రులు వీళ్ళంతా. నా ఒక్క కనుసేగ చాలు మీ తలలు తెగి నేల మీద పడ్డానికి. కానీ నేను చట్టాన్ని గౌరవించే మనిషిని, నీతి విలువ తెలిసిన మనిషిని. అందుకే అవినీతి రక్తంతో తడిసిన మీ చేతులకి సంకెళ్ళు వేస్తాను. కాకి బట్టల్లోని న్యాయం మీలాంటి కాకుల పాలు కాకుండా కాపాడుకుంటాను. అక్రమాలతో బలిసిన మీ శరీరాలు ఉరికంబానికి వేలాడేలా చేస్తాను. వర్షం వెలిసినట్టుందిరా బావుమరిది. కాదు, ఇప్పుడే వాయుగుండం పుట్టింది. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా. అవునరా, కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఒరే నా కొద్దురా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా, నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావురా. చూడమ్మా, నా కోపం నీ మీద కాదు, నీ మొగుడి మీద. నీ మొగుడిని అన్నందుకు నువ్వింత ఏడుస్తున్నావే, అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనెంత ఏడ్చుంటానో నీ మొగుడికి తెలుసా? ఊరుకోసులు చూడండి అత్తయ్య. ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు. ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు, ఇంటావిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. చూడండి, మీ ఆత్మాభిమానం ఇంటావిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు, మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని. అమ్మా, నువ్వు నన్ను అమ్మ అని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే. లక్ష్మి, మనలాంటి నిత్య దరిద్రులు సొంతిల్లు కట్టలేరు లక్ష్మి. అవమానాల పాలవుతూ అద్దె కొంపల్లో బతకాల్సిందే. నేను వెళ్ళి జగదామ్మని క్షమాపణ అడిగిరానా? వీల్లేదు. మీరు చేసిన శబదం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను. నే చేసుకున్న శబదం నుంచి నేను వెనకడుగు వేయను. నువ్వు శబదం చేసుకున్నావా? ఏమిటది? ఏ శబదం అని చెప్పమంటారండి? మీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపానే, అలాంటిది నాకు తెలియదనుకుని తన భర్తతో మీకు డబ్బివ్వద్దని చెప్పిందే. ఆ పార్వతి కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? అంటే ఆనంద్ డబ్బివ్వలేదని చెప్పడానికి పార్వత కారణం? అంతేకాదండి, ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే కారణం. పోన్లే లక్ష్మి, ఎంతైనా పార్వతి పర ఇంటి పిల్లగా. మన రక్తం పంచుకు పుట్టిన పిల్ల అయితే అలా చేసుండేదా? కంగారు పడకండి. మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి. లక్ష్మి, అల్లుడికి ఉద్యోగం పోయిందనే బాధలో
అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు. మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు. కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని బీరువాలో దాచిన గొలుసు తాకట్టు పెట్టావని అబద్ధం చెప్పి కన్న వాళ్ళనే మోసం చేసింది. ఆ సులోచన కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఓ, అది చెప్పింది అబద్ధమా? పోన్లే లక్ష్మి, ఈ ఆడపిల్లలు ఎటూ ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కారు. వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? క్షమించేయమ్మా. నేనేదో కడుపు మంటలో మాట సారాను. దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుకుని ఉన్నప్పుడు నన్ను సాధించను. లక్ష్మి, నువ్వేం బాధపడకు. మన కొడుకు శంకర్ ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఢిల్లీలో ఉన్నాడు. లేడండి, ఇక్కడే బెదవాళ్ళలోనే ఉన్నాడు. డబ్బున్న మామగారింట్లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్నాడు. ఏమండి, మీకు డబ్బు కావాలా? సంతకం పెట్టడం వచ్చా? ప్రోనోటు మీద సంతకం పెడతారా? అప్పుడే మన ఢిల్లీ కొడుకు తప్పిస్తాట. ఆ శంకర్ కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేత్తో వాడికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఈ విషయాలన్నీ నాకు తెలియకుండా ఎందుకు దాచావు లక్ష్మి? అదేనండి ఆడవాళ్ల తలరాత. చిన్నప్పుడు అన్నదమ్ముల తప్పుల్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచాలి. పెళ్ళయ్యాక భర్త తప్పుల్ని అత్తమామలకు తెలియకుండా దాచాలి. బిడ్డలు పుట్టాక బిడ్డల తప్పుల్ని భర్తకు తెలియకుండా దాచాలి. జరిగే తప్పుల్ని ఆడవాళ్ళ దిగమింగి దాచకపోతే సంసారంలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉండేవి. ఇప్పుడు నా తలరాత ఏమిటి లక్ష్మి? నన్నేం చేయమంటావు? చూడండి, ఇటుకలు పేర్చి సిమెంటు పూసి వెళ్ళకొడితేనే ఇల్లు కాదండి. వెదురు బొంగులు నాటి తాళ్లతో బిగించి ఆకులతో నేసిన ఇల్లేనండి. మన స్థలంలో మనం ఒక పూరి గుడిసె వెయ్యాలి. గృహప్రవేశం జరపాలి. అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి. మనల్ని కట్టెల్లో పెట్టాల్సిన బిడ్డల్ని నమ్మింది చాలు. కట్టెలమ్మే షావుకాన్ని నమ్మండి, ఆయన అరువిస్తాడు. వెళ్ళండి, వెంటనే ఏర్పాట్లు చేయండి. ఇలా చూడమ్మా, కన్న బిడ్డల్ని నమ్మకూడదనే ఒక పెద్ద పాఠం ఇప్పుడే నేర్చుకున్నా. అయినా నాకు మరో దారి లేదు. నేను తిరిగి వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా చూసుకుంటావమ్మా? అయ్యో నాన్న, ఊరిపాక వేయటంలో మీ నాన్నగారికి ఎన్నో సమస్యలుండొచ్చు. ఈ మధ్య నాకేదైనా జరిగితే నా అంత్యక్రియలకి ఇదిగో ఈ ఉంగరం అమ్మి జరిపించమని చెప్పు. నా గురించి బాధపడద్దని చెప్పు. అబ్బా ఉమా, పాక వెయ్యమను, గృహప్రవేశం జరిపించమను, ఆహ్వాన పత్రిక అందరికీ ఇవ్వమను. ముఖ్యంగా ఆనందికి, పార్వతికి,
శంకర్కి సులోచనకి